ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్లో ఎంత బలమైన టీమో మనందరికీ తెలుసు. ఎంత పెద్ద టార్గెట్నైనా ఛేదించగలిగే ఈ టీం బట్ బౌలింగ్ పరంగా చాలా అంటే చాలా తడబడుతుంది మామ. నిన్న పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ 219 రన్స్ అయితే స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తే ట్రావిస్ హెడ్ 30+ రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత అందరూ చిన్న చిన్న క్యామెస్ అయితే ఆడారు. సో ఈజీగా ఈ మ్యాచ్ అయినా గెలుస్తుంది లేదా కొంచెం టైట్ అయినా పర్లేదు మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి అందరూ అంచనాలుండే. బట్ పీబీకేఎస్ ఓపెనర్స్ అయితే ఇద్దరు, అటు ప్రభు సిమ్రన్ సింగ్ కానివ్వండి, ఇటు ఆర్య కానివ్వండి, ఇద్దరు హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ తర్వాత కూపర్ కాన్లీ తొందరగా అవుట్ అయిన కెప్టెన్ సర్పంచ్ సాబ్ అయితే మళ్ళీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 63 రన్స్ ఏమో స్కోర్ చేసి ఆ టీంకి విజయాన్ని అందించారు. ఇక్కడ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే చాలా అంటే చాలా ఫెయిల్ అవుతున్నారు మామ. ఇలా కనుక కంటిన్యూ అయితే అసలు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కాదు కదా, కప్పు కాదు కదా, ప్లే ఆఫ్స్కి కూడా చేరేలా లేదు. అటు బౌలర్స్ అయితే స్టెప్ ఇన్ కావాలి. శివం కుమార్ ఒకటే 3 వికెట్లు తీశాడు అండ్ హర్షదీప్ దుబేకు 1 వికెట్ దక్కింది. అటు ఈశాన్ మలింగ కానివ్వండి, హర్షల్ పటేల్ కానివ్వండి, అందరూ మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ఫీల్ అవుతున్నారు. రన్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రావాల్సిందేనా? తను ఏమైనా మాయ చేయగలడా?